సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసి చివరికి 3 అది కూడా సగం కోతలు పెట్టి ఇచ్చారు అంటూ ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ అంశం మీద విమర్శలు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టారు చంద్రబాబు నాయుడు. ఏదైతే 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేటటువంటి సందర్భంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లా నుంచి ఆయన జరిపేటటువంటి కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటిది. అందులో కీలకమైనటువంటి అంశం ఇవాళ మాట్లాడారు. ఏదైతే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాను, ఆర్థిక క్రమశిక్షణ గతంలో విధ్వంసం జరిగింది కాబట్టి దాని నుంచి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాను అని ప్రకటించారు. ప్రత్యేకించి ఈ మాట అనకుండా ఏదైతే ఇవి అందుకనివ్వట్లేదు అనే పదం వాడకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నాను, 1వ తారీఖుకే పెన్షన్ ఇస్తున్నాను, ఆ పెన్షన్ కూడా భారతదేశంలోనే ఎవరు ఇవ్వనంత మందికి ఇస్తున్నాం అన్నట్టు. వాస్తవంగా భారతదేశంలోనే ఎవరు ఇవ్వనంత మందికి ఇస్తున్నటువంటి మాట వాస్తవం. అది జగన్ టైంలోనే ప్రారంభమైంది, అది కొనసాగిస్తున్నారు. ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు, అందులో డౌటే లేదు. అదే గుర్తు చేశారు. 4000 రూపాయలు చేసిన వాళ్ళు ముక్కి మూలిగి ఇస్తే 4 ఏళ్లకి 1000 రూపాయలు చేస్తే 5 ఏళ్లకి మేము వచ్చి రాగానే 1000 రూపాయలు ఇచ్చామన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో మరిన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తాం అన్నటువంటి పాయింట్ కూడా చెప్పుకొచ్చారు.